ఆర్డర్స్ పెరగడం దేనికి సంకేతం? గతంలో సీన్స్ ఏమైనా రిపీట్ అవుతున్నాయా? వెనిజువేలా అమెరికా బలగాల దాడి సమయంలోనే ఇలానే ఆర్డర్స్ కూడా వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు కూడా అంతే పెద్ద మొత్తంలో పిజ్జా ఆర్డర్స్ రావడం భయాందోళనకు గురి చేస్తున్నాయి. హార్ముజ్ జలసంధిని తెరిచే విషయమై ఇరాన్కు నిర్దేశించిన గడువును మరో 10 రోజుల పాటు పొడిగించినట్లుగా ట్రంప్ ప్రకటించిన వెంటనే పెంటగాన్లో పిజ్జా ఆర్డర్స్ అనూహ్యంగా పెరిగాయి. పాపా జాన్స్ ఆర్డర్లలో 296%, డామినస్ లో 208%, పిజాటోలో 200% పెరుగుదల నమోదయ్యాయి. శతాబ్దంలో సోవియట్ గూఢచారులు అర్ధరాత్రి వేళ ఫుడ్ డెలివరీల సరళిని పర్యవేక్షించేవారు. ఇలాంటి పరిణామాలు అమెరికా సైన్యం తీసుకోనున్న పెద్ద చర్యలకు సిగ్నేచర్ గా ఉండేవి. అయితే ఈ క్రమంలోనే అమెరికా సైన్యం ఏదో ఒక బిగ్ ప్లాన్ చేస్తుందని, మీటింగ్స్ జరుగుతున్నాయనే దానికి పెంటగాన్ సమీపంలో పెద్ద ఎత్తున పిజ్జా ఆర్డర్స్ ను సంకేతాలుగా అనుకుంటున్నారు. ఖచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ గతంలో ఇలాంటివి నిజమయ్యాయనే వాదనలు కూడా ఉన్నాయి. జనరల్లీ అమెరికా సైనిక ఆపరేషన్లు ఎమర్జెన్సీ టైంలో రక్షణ శాఖ ఇంటెలిజెన్స్ అధికారులు రాత్రంతా ఆఫీసులోనే ఉండి విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వారు క్విక్ ఫుడ్ డెలివరీ పైనే ఆధారపడుతూ ఉంటారు. అందుకే పెంటగాన్ లో పిజ్జా డెలివరీస్ పెరుగుతున్నాయనేది దీని సారాంశం. మూవింగ్ ఆన్, పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్